మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క కదలికకి అది మంచైనా చెడైనా ఏదైనా కూడా జాతకం అనేది మస్ట్. ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. చూసుకుందే మేము బయట అడుగు కూడా పెట్టమనేటట్టుగా మారిపోయింది పరిస్థితి. అయితే ఈ గ్రహాల మార్పుల వల్ల మనకేదో ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి, ఆ ఇబ్బందులు మనం జాతకం చూసుకుంటే తెలుస్తుంది, దానికి తగ్గ పరిహారం చేసుకోవచ్చు అని చెప్పి ఈ విధానం అంతా నడుస్తోంది ప్రస్తుత కాలంలో. అసలు నిజంగా ఈ జాతకాలని నమ్మొచ్చా? ఈ గ్రహ ఫలాలని నమ్మొచ్చా? నమ్మటం వల్ల మనకు జరిగే అంటే మంచి ఏదైనా ఉందా? చూసుకోకపోవడం వల్ల జరిగే నష్టం ఏదైనా ఉందా? దాని గురించి తెలియజేయండి. చూసుకోకుండా కొన్ని కోట్ల మంది ప్రపంచంలో బతికేస్తున్నారు. హ్మ్. అవునా కదా? మనం ఇక్కడ మన భారతదేశంలోనే చూసేవాళ్ళు ఎంతమంది, చూడని వాళ్ళు ఎంతమంది? మూఢనమ్మకం అని కొట్టి పారేసి నమ్మకం ఉండొచ్చు, చూడకుండా మూఢనమ్మకం ఉండేవాళ్ళు. ఉండకూడదు. హ్మ్. కనుక ఈ జాతకాల మీద ఫలితం ఉంటుందా అంటే ఉంటుంది. ఎప్పుడు ఆ సరైన చెప్పేవాడు దొరికినప్పుడు. ఆ! అసలు జాతకాలు చెప్పేవాళ్ళు జాతకం ఎప్పుడు కూడా సంపూర్తిగా ఎంత పండితుడైనా సరే సంపూర్తిగా నిజం కాదు అని సరస్వతీదేవి శాపం ఉంది. అవునా? ఒకసారి ఇద్దరు మంచి జ్యోతిష్యవేత్తలు సరస్వతీదేవి దర్శించుకుందామని వెళ్ళారు. చక్కగా వెళ్ళి అక్కడ కూర్చొని ఎదురు చూస్తున్నారు. హ్మ్. ఆ అమ్మవారు లోపల స్నానం చేస్తున్నారు, ఆగండి అని చెప్పారు. హ్మ్. వీళ్ళిద్దరూ లెక్కలేసుకుని అమ్మవారు ఇప్పుడు ఏ అంగం ఆ, రుద్దుకుంటోంది, ఏ హ్మ్. పని చేస్తోంది అని వీళ్ళు వర్ణించడం మొదలుపెట్టారు. ఇక్కడ లెక్కించటం. ఆహా! అమ్మవారికి తెలిసిపోయింది, కోపం వచ్చింది. అంటే మిమ్మల్ని లెక్కించమంటే స్త్రీల ప్రైవేట్ విషయాలు కూడా మీరు లెక్కిస్తారు, ఆ! గణన చేయగలుగుతారు. కనుక అసలు మీరు ప్రతి ఎవరు చెప్పినా సరే సంపూర్ణంగా సత్యం చెప్పకుండుగాక అని ఆవిడ శాపం ఒకటి పెట్టింది. ఓకే. చెప్తే మరి ప్రతిదానిని అంతే గదా! అవును. రహస్యం లెక్కలొస్తే అనేది ఉంది, ఉండదు లెక్కలేసుకుంటూ ఇంకప్పుడు. ఉండటమేగా హ్మ్. అని అది సరస్వతీదేవి శాపం ఉంది జ్యోతిష పండితులకి. ఓకే. వాళ్ళకు కూడా తెలిసి విషయం. హుహు. కనుక ఎప్పుడు అది సంపూర్ణంగా ఎవరు చెప్పినా నెరవేరదు. ఎంత హ్మ్. గొప్ప పండితుడు చెప్పినా ఎక్కడో అక్కడ అమ్మవారు వచ్చి అక్కడ తప్పు చేయిస్తుందన్నమాట. అంటే ఆయన చెప్పింది వాస్తవమైనా అమ్మవారు ఆయనతో తప్పు చేయిస్తుందంటారా? లోపల ఒకటి చెప్పాలని అనుకున్నా ఆ మాట రాదు, స్ఫురణకు రాదు. ఆవిడ కదా పలకాల్సింది, అంతే నోట్లోంచి వాణి వాక్కు. వాక్కు అవును. పలకాల్సింది ఆవిడ కదా. హ్మ్. పలకలేరు, అది చెప్పలేరనమాట. తప్పు చెప్పినా కొన్ని పొల్లుపోతాయి. ఆ హ్మ్. పొల్లులు కూడా వస్తాయి కావాలని. అవునవును. ఈ విధంగా జరుగుతుంది. కనుక హ్మ్. ఆ తర్వాత ఇప్పుడు వార ఫలాలు, మాస ఫలాలు, రాశి సంవత్సర ఫలాలు. ఫలాలు అని ఈ రాశి వారందరికీ ఇట్లా ఈ రాశి అలా రాశి ఫలాలు చెప్పేస్తున్నారు చూడండి. అవును. విపరీతంగా చెప్పేస్తున్నారు. సపోజ్ ఫస్ట్‌ది మేషరాశి తీసుకుందాం. హ్మ్. పోనీ అశ్విని నక్షత్రం అనుకుందాం. అశ్విని నక్షత్రం, మేషరాశి పోనీ ఒకటో పాదం వాళ్ళు అంటే వెరీ ఫస్ట్ వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారా? కొన్ని కోట్ల మంది ఉంటారా? అవునా? ఉంటారు. అంతమంది ఉంటున్నప్పుడు అందరికీ ఇలాగే జరుగుతుందా? ఎందుకు జరుగుతుంది? జరగదు. కనుక అవి అసలు నమ్మక్కర్లేదని తెలిసిపోతుంది కదా. ఈ గంటలు గంటలు కూర్చోపెట్టి రాసేవాళ్ళు, చెప్పేవాళ్ళు దాంట్లో ఒక భాగం ఏమన్నా మనకి జరిగితే జరగచ్చు. హ్మ్. ఆ ఒక్క భాగం కూడా జరగకపోవచ్చు. హ్మ్. ఆ! గ్యారంటీ లేదు. ఎక్కడుంది? హ్మ్. అన్ని లక్షల మందికి ఇప్పుడు మీకు ఇవాళ ఒక మంచి జరుగుతుంది అని ఎవరో చెప్పారు అనుకుందాం. అంటే వేగ్గానే చెప్తున్నా నేను కూడా. హ్మ్. పర్టిక్యులర్‌గా చెప్పట్ల. ఆ మంచి జరుగుతుందంటే ఒకడికి అసలు ఆ రోజు వాళ్ళకి ఏమి జరగకపోవచ్చు కదా. అవును. అలాంటి వాళ్ళు ఉంటారు, మనం గమనిస్తే కూడా చెక్ ఉంటారు. చేసుకోవచ్చు. ఉంటారు. ఎందుకంటే ఇది స్టడీ చేసి నిర్ధారించినటువంటి విషయం కాదు. ఆ గ్రహం అక్కడ ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది అనే ఫలితాన్ని వాళ్ళు హ్మ్. చెప్తున్నారు. హ్మ్. అది అందరికీ వర్తిస్తుందా అంటే, ఆ తర్వాత మనం జన్మ నక్షత్రం, జన్మ సమయం అంత ఖచ్చితంగా లెక్కగట్టి చెప్పేవాళ్ళెవరు? హ్మ్. శీర్షోదయం అయినప్పుడు లెక్క పెట్టాలి. ఆ సమయం అదే సమయం. ఓకే. సరిగ్గా సెకన్లతో సహా. హ్మ్. ఎంతమంది గడియారాలు కరెక్ట్‌గా ఐఎస్‌టీతో ఉన్నాయి? మొన్నేదో మెడిటేషన్ కూర్చోకపోతే అక్కడ వాళ్ళు వేసిన టైంకి, మా ఇంట్లో గడియారం టైంకి 1 ½ మినిట్ నాకు తేడా వచ్చింది. హ్మ్. అంటే మామూలుగా 1 ½ నిమిషంలో ఏం కొంపలు మునిగిపోవు. అవును. అవును. కానీ జాతకం రాసే వాళ్ళకి అంత పర్టిక్యులర్‌గా కావాలి కదా. కావాలి. అంటే ఇలా అంటారు గదమ్మా! ఆ 1 అవర్ వరకు ఏమి మారదు. ఈ అవర్ నుంచి ఈ అవర్ వరకు ఉన్నా సేమే వర్తిస్తుంది జాతకరీత్యా అలా కొన్ని అయితే కొన్ని కౌలు గ్రహాల పిల్లలు ఇద్దరి మార్పులు. జాతకాలు ఒకేలాగా ఉండాలిగా, మారుతున్నాయెందుకు? లాజికే గదా! చూస్తూనే ఉన్నాంగా. అవును. అవును. అదే సమయంలో ఒక కుక్కకంటుంది, ఒక మనిషికి అంటాడు. హ్మ్. ఒకే సమయంలో, ఒకే అవును. సమయంలో. అవును. అది చతుష్పాత్ ఎందుకయింది? అంటే జంతువు 4 కాళ్ళు. ఎందుకయింది? వీడు హ్మ్. మనిషి ఎందుకయ్యాడు? హ్మ్. ఓకే. కనుక హ్మ్. అవన్నీ అనుకునే మాటలే. ఆ!
అంటే మనం కావు అనేటటువంటి ఉదాహరణలు కంటికే కనిపిస్తూ ఉంటాయి. కనిపిస్తున్నాయి. పాలు మరి పిల్లలు అంటే ఇద్దరు ఒకేలాగా అవును ఉంటారని అని చెప్పడానికి కూడా కొన్ని కొన్ని ఇలాంటి ఉదాహరణలు ఉంటాయి ఉంటాయి. కదమ్మా. అలా ఇలాంటి హైపోథసిస్ మీద నడిపించలేం కదా రీసెర్చ్‌ని. ఉమ్, ఉమ్, ఇలాంటి హైపోథసిస్ మీద నడిపించలేం కదా! అవును. అంటే మనం ఊహిస్తున్నాం. ఉమ్, ఊహ మీద నడిపించలేం కదా! నడిపించలేం. కనుక జరుగుతాయి, వాస్తవాలు కావాలి. జరగవు అనేవి ఉదాహరణలు కనిపిస్తున్నప్పుడు జరుగుతాయి అనేటటువంటి నిర్ధారణకు రావటం కష్టం కదా! అవును. అది నేను చెప్పేది. ఉమ్, కనుక ఒక్క ఉదాహరణ చాలు కదా అది కాదు అని నిరూపించటానికి. ఉమ్, ఒక్క ఉదాహరణ చాలదు అవును అని నిరూపించటానికి. అవును. కనుక జాతకాలు, రాశి ఫలాలు మీద మనిషి నడుస్తాడంటే నడుస్తాడు. మన చుట్టూ ఖగోళంలో ఇన్ని ఉన్నాయి. అన్నిటి కాంతి కిరణాలు మన మీద పడుతున్నాయి. ఇప్పుడు ఒకసారి లైట్ కాంతి ఎక్కువైతే మనం కళ్ళు చిట్లిస్తున్నాం. తక్కువైతే ఇంకో రకంగా చిట్లిస్తాం. అవును. ఎటు ఉన్నా ఇబ్బందే. ఆ కాంతిని బట్టి మనకు మారుతున్నాయి కదా! ఆ కాంతిలో ఉన్న రంగును బట్టి కూడా మనకు ఒక్కోసారి హాయిగా అనిపిస్తుంది. ఒకసారి చికాకుగా అనిపిస్తుంది. అబ్బో! ఈ రంగేంటి అనిపిస్తుంది. ఉమ్, అనిపిస్తుందా? అనిపిస్తుంది. అలాగా మరి పైన సెలెస్టియల్ బాడీస్ ఇన్ని రకాల ఇన్ని రంగుల్లో ఇంత దూరం నుంచి మనకంటే డిస్టెన్స్ మారుతోంది, రంగు మారుతోంది, దాని తేజస్సు, ఉమ్, ఉమ్, కాంతి మారుతోంది. అవును. ఆ కిరణం యొక్క ప్రభావం మారుతోంది. కిరణం యొక్క లక్షణం మారుతోంది. అవును. అన్ని రకాల కిరణాలు మన మీద వస్తూనే అయితే ఉన్నాయి కదా! ఉమ్, ఉమ్, ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా. అవును. కొన్ని కంటికి కనిపిస్తాయి, కొన్ని కంటికి కనిపించవు. కనిపించవు. ఇప్పుడు అతి నీల లోహిత కిరణాలు అంటున్నాం. అల్ట్రావైలెట్ రేస్ కంటికి కనిపిస్తున్నాయా? లేదు. లేదు. ఉమ్, కొన్ని బ్యాక్టీరియాని మనం కంటితో కూడా చూడలేమని చూడలేం. మనమే చెప్పుకుంటున్నాం కదా! అవును. కనుక ఇలాంటివన్నీ ఎక్కడి నుంచో ఉండి మన మీద తప్పనిసరిగా వాటి ప్రభావం అయితే ఉంటుంది. ఉమ్, ఏదో తెలీదు ఉన్నట్టుండి అక్కడ ఒక చోట దురద పడుతుంది. కాలుకో, చేతికో ఇలా అనుకుంటాం. అక్కడ అవును. ఏదో కనిపించని ప్రాణి ఏదో ఏదో చేసింది అక్కడ. చేసింది. పాకిందో, కుట్టిందో అవును. ఏదో చేసింది. అవును. కదా! దానికి ఉదాహరణగా మనకు అక్కడ ఏదో ఒకటి అవుతుంది ర్యాష్. అవుతుంది కూడా. మనం ఉమ్, వెంటనే అక్కడ ఏం కనిపించదు. వెంటనే ఇలా అనేస్తాం అయిపోతుంది. అవును. అవును. అప్పటికి ఉపశమనం వస్తుంది. తర్వాత ఉమ్, చూస్తే అక్కడ కొంచెం దద్దురు రావటమో, దురద అవును. రావటమో, ఎర్రగా అవ్వటమో అవుతుంది. అవుతుంది. అంటే కనిపించనివి కూడా మన మీద ప్రభావాన్ని తప్పనిసరిగా కలుగజేస్తాయి. ఉమ్, కనుక అది నమ్మాలి. అవును. కానీ ఈ ఈ రకంగా ఇవాళ ఇది జరుగుతుంది, రేపు ఇది జరుగుతుంది అని చెప్పేది ఏం లేదు. తర్వాత ఒక ఒక ఇలాంటి బాక్స్‌లో ఏసి తిప్పేసి ఇగో ఇది ఈ నెల ఇది వీళ్ళది, ఈ నెల ఇది వీళ్ళది అని ఇచ్చేసినట్టే. అంటే ఆ! మరీ అంత తక్కువ చేశాను కాదు కానీ, అంతకంటే పెద్ద ఎక్కువ ఫలితమేం ఉండదమ్మా దీనికి. అసలు నిజంగా అంటే ఎటువంటి వాటిలో దానికోసం నమ్మొచ్చంటారు? మనిషి తన ఎంత వాల్యుబుల్ టైమ్‌ని ఖర్చు చేస్తున్నాడో అని నాకు బాధేస్తుంది. హ్మ్. ఎంత ప్రొడక్టివ్ టైము, అవును. ఎన్ని మ్యాన్ అవర్స్ వాళ్ళు సంపాదించుకోవాల్సిందే. కాకపోతే పర్సనల్‌గా వెళ్ళండి, కలవండి. హ్మ్. పర్సనల్ జాతకంతో పర్సనల్‌గా చెప్పినప్పుడు చాలా వరకు కలిసొస్తుంది. అంటే మ్యాచ్ అవుతుంది. చాలా వరకు. ఓకే. ఆ పర్సెంటేజ్ ఆ పండితుడి పాండిత్యం మీద ఉంటుంది. మనం ఇచ్చిన టైం బట్టి. హ్మ్. మనం ఇచ్చిన కరెక్ట్ టైంని బట్టి ఉంటుంది. ఆ ఓకే. పర్సెంటేజ్ ఎంత పర్సెంటేజ్ బాగా చెప్పగలుగుతారనేది. అవును. అలా కాకుండా మనం అసలు ఏమీ లేకుండా బ ఎవరెవరో ఏదో చెప్పేస్తూ ఉంటే అవి ఎంతవుతాయి? హ్మ్. వాళ్ళకి పాండిత్యం ఉండొచ్చు. నేను దాన్ని శంకించటంలా. అది మనకి ఎంత అప్లై అంతే. అవుతుంది. సూట్ అవుతుందా లేదా అది నీకది చూసుకోవాలి. తప్పనిసరిగా. అంతేగాని గంటలు గంటలు, నెలలు నెలలు హ్యూమన్ అవర్స్ వీటి మీద ఖర్చు పెట్టడం అనేది కొంచెం మూఢనమ్మకమే. హ్మ్. నమ్మకం లేదా అంటే నమ్మకం ఉంది. ఆ పండితుడి దగ్గరికే మీరెళ్లి చూపించుకోండి. నువ్వు వ్యక్తిగతంగా చూపించుకున్నప్పుడు అప్పుడు మాత్రమే నమ్మకం. వ్యక్తిగతంగా 1 to 1 గదా అది. హ్మ్. మీది హ్మ్. మీకే చెందుతుంది. అంతే. మీకే గ్రహం ఎంత దూరంలో ఎటునుంచి ఏం కిరణం వేస్తుందో ఆయన చెప్తాడప్పుడక్కడ. హ్మ్. చెప్తాడు లేతే దాన్ని గణించి, గుణించి లెక్క అవును. వేస్తాడు. అవును. మీరిందాక చెప్పిన ఉదాహరణను బట్టి అట్లా చెప్పినప్పుడే అన్నీ వాస్తవాలవ్వవు అని అనుకున్నప్పుడు, హ్మ్. 10 మందికి కలిపి చెప్పినప్పుడు నీకెంత వరకు వాస్తవం అనేది దాంట్లో నీకు నువ్వే అవును. నిర్ణయించుకోవాలి. మనకి అప్లికేషన్ చేసుకున్నప్పుడు హ్మ్. పర్సెంటేజ్ ఎంత తగ్గిపోతుందో ఊహించుకోండి దాని నుంచి. అంతే. అంతే. ఎదురుగుండానే కనపడుతుండే సత్యమే ఇది. నేనేదో వేరే చెప్పటం లేదు. అవును. వాళ్ళంటే నాకేమి విరోధము లేదు. నాకు జాతకాలంటే అపనమ్మకము లేదు. హ్మ్. కానీ ఇలాగ గ్రూప్‌గా చెప్పేటటువంటివి సాధారణంగా జరగవు. అంటే ఆహ్, మనము దాన్నంత పర్టిక్యులర్‌గా మాట్లాడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంతమంది వీటిని నమ్మి అంటే ఏదో ప్రమాదం జరగబోతుంది అనంటే అతిగా భయపడి అది జరుగుతుందో లేదో తెలీదు గానీ నిజంగానే ప్రమాదానికి వాళ్ళని గురైపోతారు. వాళ్ళ మీద వాళ్ళ కంట్రోల్ లేనట్టే. ఆ! వాళ్ళ మీద వాళ్ళకి వాళ్ళ స్వశక్తి మీద వాళ్ళకి నమ్మకం లేనట్టే. అంతే. అంతే. ఖచ్చితంగా. హ్మ్. ఒక్కొక్కసారి వైబ్స్ ఒస్తాయి. వైబ్స్ హ్మ్. అంటే వైబ్రేషన్స్ ఒస్తాయి. పాజిటివ్ గాను, నెగెటివ్ గాను. అవును. అలాంటి వాటిని నమ్మొచ్చు. అది మనకే కలిగింది కనుక. అవును. మనకే కలిగింది కనుక. హ్మ్. హ్మ్. అది ఎందుకంటే మనకు పర్సనల్‌గా లోపల ఉన్నదేదో ఆ మనకి ఫీలింగ్. కొంచెం ఉత్తేజితం చేసింది. హ్మ్. ప్రచోదనం చేసింది. అవును. అవి నమ్మొచ్చు. ఓకే. అంతేగాని ఇలాగా ఏదంటే అది కాదు.
ఖచ్చితంగా కాదు అనేది నా పర్సనల్ మీ అభిప్రాయం. side ఇగో నుంచి మాత్రం ఎగ్జాంపుల్స్ full అన్ని చెప్పా. clarity. ఇంకెవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిందే. నిర్ణయించుకోవాల్సింది. వాళ్ళేంటి అంతే అనేది. కదా! మనం మామిడికాయ పప్పు బావుంటుంది, 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 బావుంటుంది అని ఎంతసేపటికి ఇది బావుంటుందని అవతల వాళ్ళ చేత బలవంతంగా నమ్మిస్తాం. వాళ్ళు అవును. తిన్నాక బావుంటుందో లేదో వాళ్ళు తెలుసుకుంటారు. కరెక్ట్. తెలుసుకొని ఆ పర్మిషన్ ఇవ్వాలి కదా! ఆ అవును. మాత్రం స్వేచ్ఛ అందరికి ఉంటుంది కదా! ఉంటుంది. కనుక తిన్నాక బావుంది, లేదు వాళ్ళే చెప్తారు. అంతే. అయిపోయింది. మనకి అంతే. బావుంటే మనకి బావుంది అంతే. అవును. ఇంతకు మించి మనం చెప్పాల్సిన అవసరం లేదింకా. లేదు. ధన్యవాదాలమ్మా. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.